जय राधा माधव कुंज विहारी गोपी जना वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ यशोदानंदन व्रज जन रंजन यमुना तीरावनचारी यमुना तीरावनचारी राधा माधव बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे राम हरे राम राम हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे हरे राम राम हरे हरे गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय प्रभुपाल 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 जय जय गुरुदेव श्री जय गुरुदेव श्री जय गुरु श्रीपाद की जय गुरु श्री प्रभुपाद की जय श्री गौर निताय की जय श्री लक्ष्मी नरसिंहदेव भगवान की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय 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 श्री श्री राधा माधव की जय। ओम नमो भगवते वासुदेवाय।
ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం సరస్వతి వ్యాసం జయముదీరయే ప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భగవతి నైష్టికి ఇది స్పీకర్ ఫోన్ వినిపిస్తుంది బయటికి సౌండ్ సౌండ్ ఎక్కడ కింద ఎవరన్నా మాట్లాడుతుంది ఓకే ఓకే ఫుల్గా సగం చాలు ఓకే దీన్ని మొత్తం రావాలంటే ఇంతనా ఓకే 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 శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం 12వ శ్లోకం శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాద్ కర్మ ఫలత్యాగాస్ అనంతరం శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగాచాంతిరనంతరం తెలుగులో చదవండి కూర్చోండి పన్నెండు కూర్చోండి కింద కూర్చోండి ముందు కూర్చోండి మారుస్తా కెమెరా బ్యాక్ సైడ్ శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయము 12 భక్తి యోగము శ్లోక నంబర్ 12 శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగం త్యాగాశ్చాంతిరనంతరం శ్రేయ ప్రతి పదార్థము శ్రేయ మేలైనది హి నిశ్చయముగా జ్ఞానము ఆత్మ జ్ఞానము అభ్యాసాత్ అభ్యాసము కంటెను జ్ఞానాత్ ఆత్మ జ్ఞానము కంటెను ధ్యానము ధ్యానము విశిష్యతే శ్రేష్టముగా భావింపబడును ధ్యానాత్ ధ్యానము కంటెను కర్మఫల త్యాగ కర్మఫలముల కామ్యకర్మల ఫలములను విడుచుట త్యాగాత్ అట్టి త్యాగము చేత శాంతి అనంతరం ఆ తరువాత తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఈ అభ్యాసమును నీవు అభ్యసించలేకపోయినచో జ్ఞాన సముపార్జనలో నెలకొనవలెను. అయినప్పటికీ జ్ఞానము కంటెను ధ్యానము, ధ్యానము కంటెను సమస్త కర్మఫల త్యాగము ఉత్తమమైనది. ఎందుకనగా అట్టి సమస్త కర్మఫల త్యాగము చేత ఒకరు మనశ్శాంతిని పొందగలుగును.
భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. పూర్వపు శ్లోకములలో చెప్పబడినట్లుగా భక్తియుక్త సేవ రెండు రకములు. భక్తి యోగ యొక్క విధి నియమములతో కూడిన మార్గము ఒకటి కాగా, దేవాది దేవుని పట్ల పూర్తి ప్రేమతో కూడిన మార్గము మరొకటి. కృష్ణ చైతన్య నియమములను వాస్తవముగా పాటించలేనట్టి వారికి జ్ఞాన సముపార్జనయే ఉత్తమము. ఎందుకనగా అట్టి జ్ఞాన సముపార్జనచే మానవుడు తన నిజ స్థితిని అవగాహన చేసుకోగలడు. అట్టి జ్ఞానము క్రమముగా ధ్యాన స్థితికి పెంపొందగలదు. ధ్యానము ద్వారా మానవుడు క్రమముగా దేవాది దేవుని అవగాహన చేసుకోగలడు. ఆత్మయే బ్రహ్మము అని తెలుపుట కొరకు కొన్ని విధములు కలవు. భక్తియుక్త సేవలో నెలకొనుటకు ఆసక్తుడు కానిచో వారు అట్టి ధ్యానమును అవలంబించవచ్చును. అతడు అట్టి ధ్యానమును చేపట్టలేకపోయినచో వైదిక గ్రంథములలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల కొరకు విధింపబడిన విద్యుక్త ధర్మములను పాటించవచ్చును. వాటిని మనము భగవద్గీతలోని చివరి అధ్యాయం నుండి గ్రహించవచ్చును. కానీ అన్ని విధానములలోను మానవుడు తన కర్మఫలమును త్యజించవలసియే ఉండును. అనగా కర్మఫలములను ఏదో సత్కార్యము కొరకై వినియోగించవలసి ఉండును. సారాంశం ఏమనగా, మహోన్నత లక్ష్యమైన దేవాది దేవుని చేరుటకు రెండు విధానములు కలవు. ఒకటి క్రమ పురోభివృద్ధి, మరొకటి ప్రత్యక్ష పురోభివృద్ధి విధానం. కృష్ణ చైతన్యముతో కూడిన భక్తియుక్త సేవ ప్రత్యక్ష విధానము. ఇతర విధానములో మానవుడు కర్మఫల త్యాగము చేయవలసి ఉండును. అప్పుడు మానవుడు ఆత్మ జ్ఞాన స్థితికిని, తరువాత ధ్యాన స్థితికిని, ఆ తరువాత పరమాత్మావగాహన స్థితికి, అటుపిమ్మట దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహనను తిరిగి పొందగలడు. మానవుడు క్రమ విధానమును గాని ప్రత్యక్ష విధానమును గాని ఎన్నుకోవచ్చును. ప్రత్యక్ష విధానము అందరికీ సాధ్యపడదు కనుక పరోక్ష విధానము కూడా మంచిదే. కానీ అర్జునుని ప్రత్యక్ష విధానము ఉపదేశించబడలేదని మనము గ్రహించవలెను. అర్జునునికి ప్రత్యక్ష విధానము ఉపదేశించబడలేదని మనము గ్రహించవలెను. ఎందుకనగా అతడు ఇదివరకే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమతో కూడిన భక్తియుక్త సేవలో నెలకొని ఉండెను. అట్టి స్థితిలో నెలకొనిన వారి కొరకే ఈ పరోక్ష విధానము నిర్దేశించబడెను. వారు త్యాగము, ఆత్మజ్ఞానము, ధ్యానము, బ్రహ్మానుభూతి, అనుభూతికి క్రమ పురోగతి చెందు విధానమును తప్పక అనుసరించవలెను. కానీ భగవద్గీతలో ప్రత్యక్ష విధానమే నొక్కి చెప్పబడెను కనుక ప్రతి ఒక్కరును ప్రత్యక్ష విధానమును స్వీకరించి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునికి శరణు వేడవలనని ఆదేశించబడెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదర స్వామినితి నామినే. నమః సద్భక్తమనే మణిపూరోద్భవాయ చ ప్రభుపాదల సద్వాణి ప్రచార నిరతాయతే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసుది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ గురుమహారాజ్ శిల శ్రీపాద్ కి జయ, జగద్గురు శిల ప్రభుపాద్ కి జయ. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్.
జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫల త్యాగాశ్చాంతిరనంతరం. సో ఇక్కడ భగవంతుడు అందరినీ మీరు ఇదే ఫాలో అవ్వాలి అని భగవంతుడు ఎవరిని బలవంతం పెట్టడు. ఇది భగవంతుని యొక్క ముఖ్య లక్షణం. దైవత్వం, డివినిటీ. డివినిటీ అంటే ఒక డివినిటీ ఏదో దైవత్వం, దివ్యమం ఏంటంటే వేరే వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరిని బలవంతం పెట్టరు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. మనం భగవద్గీత అంతా అయిన తర్వాత కూడాను భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి, నేను చెప్పిందంతా నువ్వు బాగా విన్నావా, చెప్పిందంతా అర్థమైందా? సో భగవంతుడు ఏం చెప్పాడు? ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చేస్తే ఏమవుతుంది, ఇవే చెప్పాడు. అంతేగాని నువ్వు ఇదే ఫాలో అవ్వాలి అని చెప్పలేదు. విశేషం చూడండి భగవంతుడు. ఇది దివ్యత్వం అంటే. సో ఎంతగా నేను చెప్పింది నీకు అర్థమైందా అని అడిగాడే కానీ నేను చెప్పినట్టుగా ఇందులో ఇదే ఫాలో అవ్వాలి అని చెప్పలేదు. కానీ ఏది మంచిదో చెప్పాడు. విషయం ఏంటంటే కన్ఫ్యూజన్లో పెట్టలేం మళ్ళీ భగవంతుడు. ఏది మంచి, ఈ రెండిట్లో ఏది మంచిది అంటే భగవంతుడు ఏదైనా ఒకటి, అన్ని ఒకటి అని చెప్పలే భగవంతుడు. అవునా? ముందు కూర్చోండి. సో అర్జునుడు మధ్యలో ప్రశ్న అడిగాడు, ఏమని? కృష్ణ, ఈ రెండు మార్గాల్లో ఏది మంచిది? అవ్యక్త మార్గమా, వ్యక్త మార్గమా, భక్తినా లేకపోతే అవ్యక్త మార్గమా అని అడిగితే భగవంతుడు ఏదైనా ఒకటే అని చెప్పలేదు. రెండు మార్గాలు ఉన్నాయి, కానీ రెండిట్లో ఏది మంచిది కూడా భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. అక్కడేమి మొహాడు పడకుండా అందరినీ సాటిస్ఫై చేద్దాం, అందరినీ కృషి చేద్దామని చెప్పేసి అన్ని ఒకటే, అన్ని మంచిదే అన్ని చెప్పలేదు. కానీ అలా అని చెప్పేసి నువ్వు ఇదే బెస్ట్ కాబట్టి నువ్వు ఇదే ఫాలో అవ్వాలి అని ఎవరిని బలవంతం. ఇది భగవంతుడు, ఇది దైవత్వం అంటే. సో అందుకనే ఇప్పుడు ఈ అధ్యాయంలో భగవంతుడు అందరికన్నా ఉత్తమైన యోగులు ఎవరు? ఎవరైతే భగవంతుడిని సదా స్మరిస్తూ ఉంటారో, యోగినామపి సర్వేషాం మద్గత అంతరాత్మేన శ్రద్ధావాన్ భజితే మాం సమయయుక్త తమోమతః. సో అందరికన్నా ఉన్నతమైనటువంటి యోగి ఎవరు? ఎప్పుడైతే భగవంతుడిని సదా తన మనసులో భక్తియుతమైనటువంటి భావనతోటి స్మరిస్తూ ఉంటారో, భజిస్తూ ఉంటారో, సేవ చేస్తూ ఉంటారో, ఎప్పుడు సేవలో నిమగ్నమై ఉంటారో, వాళ్ళు అందరికన్నా ఉత్తమమైన భక్తులు. ఇది భక్తులు ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి మార్గం. ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించడం అంటే భగవంతుడి కోసం ఎప్పుడు ప్రేమతో పనిచేస్తూ ఉంటే ఎప్పుడు గుర్తుంటాం. సో ఇది అన్నిటికన్నా ఉత్తమమైనది డివోషనల్ సర్వీస్. ఒకవేళ అది చేయలేకపోతే నువ్వు పనికిరావు, పో నరకానికి రావుగా. జైవిన వాళ్ళంతా నరకానికి, చేసిన వాళ్ళంతా స్వర్గానికి, లేకపోతే నా దగ్గర చెప్పలేదు భగవంతుడు. చేయలేకపోతున్నావు, ఓకే. రెగ్యులేటెడ్ భక్తి, 4 రెగ్యులేటెడ్ ప్రిన్సిపల్స్. అవునా? 4 రెగ్యులేటెడ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. తర్వాత ఒక గురుగారి ఒక మార్గదర్శకుని యొక్క దీంట్లో సేవ చేస్తూ ఉండాలి. అంటే భక్తి కోసం, అది కూడా భక్తినే కావాలని మనకి తెలిసింది, కాకపోతే అది చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మనం ఉన్న పరిస్థితుల్లో రెగ్యులేటెడ్గా మెల్లిమెల్లిగా, ఈ రెగ్యులేటెడ్ భక్తిలో కూడాను అందరూ అన్ని లెవెల్స్లో ఉండరు. ఒక్కొక్కరు ఒక లెవెల్లో ఉంటారు అన్నమాట. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి లెవెల్ తగ్గట్టుగా రెగ్యులేషన్స్ ఇస్తూ, రెగ్యులేట్ చేస్తూ ముందుకి తీసుకెళ్తారు. ఇది కూడా చేయలేకపోతే
ఉమ్? నువ్వు చేసే పనుల యొక్క ఫలాలను నాకు ఇవ్వు. ఆ? అది కూడా చేయలేకపోతే నాకు ఇవ్వడం కూడా ఇష్టం లేదు నీకు, ఎవరికి వాళ్ళకి ఇవ్వు, నువ్వు మాత్రం అనిపించు బాగా. ఎందుకంటే కర్మఫలం కోసం కర్మ చేస్తే చాలా బంధంలో చిక్కుంటావు. అది కూడా బాగుందని చెప్పలేదు, నీ ఇష్టం, యథేచ్ఛసి తథాగరం, అది కూడా చేస్తు నువ్వు కావాలంటే. సో ఇప్పుడు ఈ శ్లోకం అని చెప్తున్నాడు భగవంతుడు, శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. అభ్యాసం, అటువంటి అభ్యాసం కంటే జ్ఞానం మంచిది, జ్ఞానం కంటే ధ్యానం మంచిది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం. ఎందుకంటే ఆ కర్మఫల త్యాగం ద్వారా శాంతి లభిస్తుంది. అభ్యాసం అంటే ఈ ఫలాలను త్యాగం చేయడం అనమాట. సో కానీ మళ్ళీ మధ్యలో ఇవన్నీ అనమాట, ఈ కర్మఫల త్యాగం, కర్మఫల త్యాగము, ధ్యానము, జ్ఞానము. జ్ఞానం నుంచి ధ్యానంకి వెళ్తాం, ధ్యానం నుంచి కర్మఫల త్యాగం, కర్మఫల త్యాగం నుంచి మనకి శాంతి వస్తుంది. సో ఇందులో దీన్ని ప్రభుపాద గారు దీన్ని సమ్మరైజ్ చేసి ఏం చెప్తున్నారు, ఒకటి డైరెక్ట్గా భక్తిలో దిగిపోవటం, లేకపోతే గ్రాడ్యువల్గా ముందుకు. సో ఇందులో ఏముంది, మొదట జ్ఞానం, జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి, భగవంతుడు నిర్వచిస్తాడు మనకి. క్షేత్రజ్ఞయో జ్ఞానం. ఈ శరీరానికి ఆత్మకి మధ్య ఉన్న తేడా తెలుసుకోవటం, శరీరము ఆత్మ రెండూ ఉన్నాయని తెలుసుకోవటం. మామూలుగా ఏంటి, అందరికి శరీరం ఉందని తెలుసు, ఆత్మ ఉందని అందరికి తెలియదు. సో ఈ జ్ఞానం అంటే ఈ రెండు తెలుసుకోవడం. సో ఇలా జ్ఞానం సంపాదించడం ఏమొస్తుంది, క్షేత్రజ్ఞలో ఇద్దరు ఉన్నారు, ఆత్మ కాదు పరమాత్మ కూడా ఉంది ఈ శరీరంలో. క్షేత్రజ్ఞం మాం చాపి విద్యం సర్వ క్షేత్రేషు భారత. నేను కూడా క్షేత్రజ్ఞుడినే, మనం క్షేత్రజ్ఞులు కదా. ఈ బాడీ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఉచ్యతే కదా. ఈ శరీరం క్షేత్రము, ఆత్మ క్షేత్రజ్ఞం. అంటే ఈ శరీరంలో మనకి నొప్పి వచ్చినా, ఏదన్నా మంచి ఆనందం కలిగినా అన్ని మనకి తెలుస్తాయి. క్షేత్రజ్ఞ, జ్ఞ అంటే జ్ఞానం అంటే తెలుసుకోవాలి, తెలిసే వ్యక్తి, క్షేత్రజ్ఞ. సో ఇంతవరకు బాగానే ఉంది. ఇంకోటి ఏంటి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, నేను కూడా సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాలు, అన్ని బాడీస్కి నేను కూడా క్షేత్రజ్ఞుడే. ఆత్మ అయితే ఒక శరీరానికి క్షేత్రజ్ఞుడు, కానీ భగవంతుడు అన్ని శరీరాలకి క్షేత్రజ్ఞుడు. సో ఈ విధంగా మొదట జ్ఞానం, జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆత్మ ఈ భౌతిక పదార్థం వేరు వేరు తెలుస్తుంది. ఆ తర్వాత భగవంతుడు కూడా ఉన్నాడు, పరమాత్మ కూడా ఉంది, అదే పరమాత్మ ఇదన్నమాట. సో కాబట్టి మెడిటేషన్, ధ్యాన యోగం. ధ్యాన యోగం ఏంటి, హృదయంలో ఉన్నాడు కదా భగవంతుడు పరమాత్మ, దాని మీద ధ్యానం చేస్తాడు. ఆ స్టేజ్కి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఒక్క స్టేజ్ తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత ఇంకా ముందుకెళ్ళి కర్మఫల త్యాగం, కర్మఫల త్యాగం చేయొచ్చు. ఎందుకంటే కర్మఫల త్యాగం చేయడం వల్ల శాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు మనకు వచ్చే అశాంతి అంటే ఏంటి, మనం చేసే కర్మలు యొక్క ఫలితం మనకు దక్కుతుందా లేదా, ఇదే టెన్షన్. బయట వాళ్ళకి ఇదే, భక్తులు ఉన్న వాళ్ళకి కూడా ఇదే. అవునా? సో ఈ కర్మఫల త్యాగం అనేది మనం నేర్చుకోవాలి, లేకపోతే శాంతి దొరకదు, ఇప్పటికీ శాంతి ఉండదు. కర్మఫల త్యాగం, త్యాగాత్ శాంతిం అనంతరం. కర్మఫల త్యాగం ద్వారానే మనకి శాంతి లభిస్తుంది అన్నమాట. సో మనం భక్తి లెవెల్కి వచ్చామంటే ఇవన్నీ మనం ఆల్రెడీ మనం దీనికి రెడీగా ఉండేట్టు ఉండాలన్నమాట.
సాధన భక్తి నుంచి భక్తిలోకి వచ్చిన రావడం అంటే ఇవన్నీ మార్పు చెందాలి మనకి. కర్మఫల త్యాగం, సేవ భగవంతుడి కోసం చేయాలి, కానీ మన ఆధ్యాత్మిక లేదా భౌతిక వస్తువులు కానీ, లేకపోతే పరపతి కానీ, లేకపోతే పొజిషన్ కానీ, వీటి కోసం చేస్తుంటే ఏమవుతుంది? అశాంతి వస్తుంది. సో ఎవరైనా శాంతిగా ఉండాలంటే కర్మఫల త్యాగం, భగవంతుని సంతృష్టి కోసం చేయటం, ఎంత వస్తే దాంతో సంతృప్తి పడటం, అలా ఉండాలి. సో ఈ విధంగా భగవంతుడు మనకి ఇదే చేయాలని కాకుండా మనకి భగవంతుడు వేరు వేరు అవకాశాలు ఇస్తున్నాడు. కానీ మనం అర్థం చేసుకోవాలి, మనం ఎక్కడ ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము అని మనం అర్థం చేసుకుని మెల్లిమెల్లిగా మనం ఉద్ధారేద్ ఆత్మన ఆత్మన, మనం మన యొక్క మనసుని బుద్ధితోటి సరిగ్గా దాన్ని సరైన దారిలోకి పెట్టాలి. మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధారేత్ ఆత్మన ఆత్మన. మనం వేరే ఉద్ధరించాలంటే ముందు మనం ఉద్ధరించుకోవాలి. ఎందులో ఏంటి? మొదటిది కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం స్టేజ్కి వచ్చామా లేదా మనం? సో కానీ అభ్యాసం చేయాలి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి, మన గురించి తెలుసుకోవాలి, కర్మఫల త్యాగం వల్ల వచ్చే నష్టాలు తెలుసుకోవాలి కదా. మనం అజ్ఞానంలోనే ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? కర్మఫలం కోసం ఏదో ఆశించేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? వచ్చినప్పుడు ఆనందం, రానప్పుడు బాధ. అది వేరే ఏమైనా తీసుకుపోతే డిప్రెషన్. అవునా? మనకు వస్తే ఆనందం, రాకపోతే దుఃఖం. మనకు రాకపోగా వేరే వాడికి వెళ్ళింది అనుకోండి, అది ఇంకా డిప్రెషన్. సో అందువల్ల ఈ 3 మోడ్స్లో ఉంటాం మనం: ఆనందము, దుఃఖము, డిప్రెషన్. సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి భక్తి ప్లాట్ఫామ్ అభ్యాసం చేయట్లేదు, మనం అభ్యాసం చేయాలన్నమాట. కానీ భక్తి ఎంత బ్యూటిఫుల్ అంటే, మనం కనుక సీరియస్గా ఉంటే, అభ్యాసం అంటే ఏంటి? మనం ఇప్పుడు మనం అక్షరాభ్యాసం అంటాం కదా. ఎలా చేస్తాం అక్షరాభ్యాసం? నేర్పిస్తాం. ముందు పట్టుకుని నేర్పిస్తారు వాళ్ళు. ఆ తర్వాత మనం ఉంటుంది, దాని మీద దిద్దుతా ఉంటాం, లైట్గా ఉంటుంది, దాని మీద దిద్దుతా ఉంటాం. అవునా? ఆ తర్వాత గళ్ళు ఉంటాయి, తర్వాత అవి కూడా లేకుండా అది తెలుగు మీద రాసేసి. సో మన భక్తి కూడా అలాంటిది. మహాజనయన గతస్సు పంథ. సో మన పెద్దవాళ్ళు మనకి నేర్పిన బాటలు అలాగే వెళ్ళాలి ముందు. అవునా? ముందు మనం నేర్పిస్తారు చేయండి, తర్వాత మనం వాళ్ళు చెప్పినట్టుగా చెప్పిన దాంట్లో చేసి ముందు నిష్ణాతం కావాలి. అవునా? అది చేయడం ఏం జరుగుతుంది? మనం కర్మఫల త్యాగం ఇక్కడ అలా చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి? దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి? మనం కృష్ణుడికి సేవ జరిగితే హ్యాపీ, మనకి ఎంత వస్తే అంత ఓకే. అవునా? ఈ స్థితికి రావాలి కర్మఫల త్యాగం. ఏదైనా మనం కృష్ణుడికి ఏదైనా త్యాగం చేయడం వల్ల కృష్ణుడికి మంచి జరుగుతుంటే త్యాగం చేయడం సిద్ధం. ఇదనమాట. సో ఈ స్థితిలోకి వస్తే అప్పుడు గురువు గారు మళ్ళీ గళ్ళు ఉంటాయి కదా, ఇందులో రాయి. ఇంతకుముందు ఏంటి? అన్ని వైపులు ఎటు లేదు, మొత్తం దీని మీద రాయాల. అవునా? అప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఇవి ఉంటాయంట, ఇలా చేయి, ఇక్కడికి చేయబాక, ఇలా వెళ్ళబాకు, ఈ లిమిట్లో ఉండు, ఈ లిమిట్లో ఉండు, ఈ లిమిట్లో అని చెప్తారు. మొత్తం సూక్ష్మం కాకుండా. ఎందుకంటే మనిషి ఆల్రెడీ కర్మఫల త్యాగం చేయవచ్చు. తర్వాత భగవంతుడు మీద ఎప్పుడైతే ఇది పెరుగుతుందో, భగవంతుడి కోసం వదిలేట్టుగా, సో ఇంకా వెళ్ళి ఆకలి కూడా ఉండనమాట.
ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడి కోసం సేవ చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఫర్ దెమ్ నో వర్క్ నో రూల్స్. మన మొదట్లో బాగా ఉండదు, కానీ మనల్ని దారిలో పెట్టడం కోసం మన ఆచార్యులు కూడా మనలాగానే ఫాలో అవుతూ ఉంటాడు. సో అది విషయం. సో అందువల్ల మనం కూడా అంత కఠినంగా ఉండకూడదు. భక్తి అంటేనే చాలా సరళం, అన్ని సరళంగా ఉండాలి. మన పర్సనాలిటీ సరళంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. మనం ఏంటి, ఏం కావాలి మనకి, ఏంటి ఎదుటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఒకప్పుడు అది అంటాం, ఒకప్పుడు ఇది అంటాం, అలా ఉండదు. క్లారిటీగా ఉండాలి మనకి ఏం కావాలి. మన భాష అలాగే మన జీవన విధానం సరళంగా ఉండాలి, సింపుల్, క్లారిటీగా ఉండాలి. సో ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి. అన్ని సరళం చేసుకోవాలి, మనం సింప్లిఫై చేసుకోవాలి, కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా చేసుకోవాలి. సింపుల్గా ఉండాలి, వేరే వాళ్ళకి క్లారిటీగా ఉండాలి. షుడ్ నాట్ చీట్ అదర్స్, we should not misguide others. సో ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన వాళ్ళందరినీ భగవంతుని సేవలో ఉపయోగించుకోవాలి, భగవంతుని సేవ చేయించాలి, మనం వాళ్ళకి ఆదర్శంగా ఉండేట్టు చేసుకోవాలి. సో ముందుకెళ్తున్న కొద్ది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అనమాట. అలాగే మన మీద స్క్రూటినీ కూడా పెరుగుతుంది. చూస్తుంటారు కదా, అందరూ ముందుకెళ్తున్నామంటే మనం ఏదో కొంచెం ఆధ్యాత్మిక కొంచెం పైకి వెళ్తాం. సో మనం ఏమన్నప్పుడు మన ఎవరు చూసేవాళ్ళు కదా, మనప్పుడు మనమే ఆత్మన ఉద్ధారేది ఆత్మన మనం ఉద్ధరించుకోవాలి మన మైండ్ తోటి. ఎందుకని వైష్ణవ దగ్గరికి సంఘంలోకి వెళ్ళాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళు చెప్పింది వినాలి. ముందు మనం ఉద్ధరించుకోవాలంటే మినిమం ఉద్ధరించుకోవడం అనమాట, వాళ్ళతో తిరగడం. సో అలా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మెల్లిమెల్లిగా మనం దారిలో పెడతారు అన్నమాట వైష్ణవుల నుంచి మనం ముందుకెళ్ళచ్చు. టైం ఎంత రోజు 7:35. సో ఈ విధంగా మనం మంచి చెప్పాలి, ఏది మంచిదో చెప్పాలి, కానీ ఒక వ్యక్తి చేయలేకపోతే అతని మీద కఠినంగా ఉండకూడదు. ఎలా అయితే శ్రీకృష్ణుడు ఎలా కఠినంగా లేడు, భగవంతుడు అందరికీ సుహృదం సర్వభూతానాం. సో మనం కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. సో ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క పరిస్థితి గుర్తించి వాళ్ళని ఆ విధంగా మెల్లిమెల్లిగా గైడ్ చేయాలి. అలాగే మనం కూడా అభివృద్ధి చెందాలి. వాళ్ళ లెవెల్ నుంచి వాళ్ళు పైకి తీసుకురావాలి, మరి మనం కూడా మన లెవెల్ నుంచి పైకి వెళ్ళాలి. కృష్ణ కాన్షియస్నెస్ లో ఏంటంటే ఎండ్ లేదనమాట, ఎప్పుడు పైకి వెళ్ళాలి, ఎప్పుడు పైకి. సో మినిమం కర్మఫల త్యాగం ఉంది కదా, బ్రాహ్మణ వైశ్య శుద్ధులు అంటారు కదా, వీళ్ళు కర్మఫల త్యాగం చేయకపోతే వాళ్ళు ఇంకా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధులు అనడం లేదు. వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటున్నారు. కొన్ని నువ్వు లాస్ట్ కదా నాకు తెడు చూపిస్తావు. అది నేను జూన్ ఇచ్చినట్టు తాతకి నేను హరే కృష్ణ మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. సో కర్మఫల త్యాగం రాకపోతే కష్టం. మేము ఈ స్టేజ్కి రావాలి. కర్మఫలాన్ని ఆశించి మనం యాక్ట్ చేయకుండా ఏది భగవంతుడికి ఏది మంచిదో తెలియాలి, ఆ రూట్లో మనం చేయాలి. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తున్నాం, మనం ముందుకెళ్ళాలి, మన దగ్గర ఉన్న వాళ్ళని ముందుకి తీసుకెళ్ళాలి. సో ఈ విధంగా జర్నీ అన్నమాట. సో బట్ ఎప్పుడైతే మనం భగవంతునికి మనం ప్రయారిటీగా పెట్టుకుంటాం, ఎప్పుడైతే భగవంతుని ఫలం మన ఫలం కంటే మనకి ప్రయారిటీ అవుతుందో అప్పుడు మనం బ్రేక్ ఈవెన్ లోకి వచ్చినట్టు. బ్రేక్ ఈవెన్ అంటే తెలుసు,
బ్రేక్ ఈవెన్ బిజినెస్ లో ఉంటుంది కదా. బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుతుంది? పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చినప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే ఆధ్యాత్మికత నుంచి భౌతికత నుంచి ఆధ్యాత్మికతకు మనం వస్తున్నాం. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతున్నాం అన్నమాట. అప్పుడే జస్ట్ ఇటువైపు వస్తున్నాం ఇప్పుడే. సో మనం దీన్ని జాగ్రత్తగా, ఎందుకంటే మనం అన్ని అవి చేస్తున్నాం, కానీ ఈ పరివర్తన రావాలి కదా. పరివర్తన రాకపోతే మనం ఈ భగవంతుడు చెప్పిన ఈ స్థితిలో మనం ఎక్కడున్నా చూసుకోవాలి. మనం భగవంతుడు ఏం చెప్తున్నాడు? మనం చూసుకోవచ్చు ఎక్కడున్నాం. అన్నిటికన్నా కింద ఉంది కదా. సో భగవంతుని కోసం పనిచేయటం, భగవంతుని ఎప్పుడు గుర్తుంచుకోవడం, లేకపోతే భక్తిని యొక్క నియమాలు పాటించడం. అది చేయలేకపోతే భగవంతుడి కోసం పనిచేయటం. భగవంతుడి కోసం పని చేయకపోతే కనీసం పని చేసి ఫలాలు భగవంతుడికి ఇవ్వటం. అది కూడా చేయలేకపోతే కర్మఫల త్యాగం. ఈ 5 స్టేజ్లో ఉంటే కనీసం శాంతి వస్తుంది. వీటిలో కింద శాంతి లేదు. ఈ జ్ఞానంలో ఉన్నది కూడా ఇది ఉండదు అనమాట. వాళ్ళు జస్ట్ తెలుసుకుంటున్నారు ఆత్మ పరమాత్మ, ఇది ఆత్మ శరీరం వేరే తెలుసుకుంటున్నారు జ్ఞానులు. కానీ భగవంతుడి సంతృప్తి కోసం చేయాలి అనే ఇంకా పాయింట్కి వాళ్ళు రాలేదు. అలాగే ధ్యానం చేసేవాళ్ళు కూడా భగవంతుడి మీద హిమాలయాల్లోకి, అడవుల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటారు కదా. కానీ వాళ్ళు ఇంకా ఈ కర్మఫలం భగవంతుడి కోసం, భగవంతుని సంతృప్తి కోసం వదిలేయటం. ఈ స్టేజ్కి రావాలి. సో శాంతి, నిజంగా మనకు శాంతి కావాలంటే ఈ 5 స్టేజ్లో ఉండాలి. మళ్ళీ ఈ స్టేజ్లో ఉండి టాప్ స్టేజ్లో ఉన్నాం అనుకుని మనం ఇది ఫాలో అవ్వట్లేదు అనుకోండి, అంటే ఇక్కడ మనకి ఏదో కన్ఫ్యూజన్ ఉందని అర్థం. అవునా? ఇక్కడ మనం సిద్ధభక్తులు అనుకుని ఇక్కడేమో కర్మఫలం కోసం ఆరాటపడుతున్నాం అనుకోండి, అటు ఇటు కొంచెం మ్యాజిక్ చేస్తున్నాం అనుకోండి. అంటే ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఇంకా రాలేదు, కానీ ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నాం, అపోబడుతున్నాం. ఇంకా ఇవన్నీ అనమాట చాలా. సో అందుకని ఈ శ్లోకం చాలా ముఖ్యం. మనం ఈ భక్తి ప్రాక్టీస్ చేస్తూ మనం మన యొక్క చేతనాన్ని పెంపొందించుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు సాధన భక్తి అంటే ఇక్కడున్న వ్యక్తి మనకి గోలు కదా, అందువల్ల మనకు అవి ఇచ్చారు. అవి పాటిస్తూ మనం వీటన్నింటి అధిగమించాలి, లెవెల్స్ పెంచుకుంటే. మినిమం ఇక్కడ ఉంటేనే శాంతి లేకపోతే అశాంతస్య కుత సుఖం. ఇక అన్నీ ఉన్నా కానీ శాంతంగా లేకపోతే అనుభవించలేరు. తినలేరు, పడుకోలేరు, ఏమి సరిగ్గా చేయలేరు. అందువల్ల కర్మఫల త్యాగం స్థితికి రావాలి. కర్మత్యాగం మనం ఎప్పుడు చేయగలం? భగవంతుడి మీద భక్తి వస్తేనే చేయగలం. లేకపోతే భక్తి కూడా కర్మఫలాల కోసం వాడుకుంటాం. అవునా? ఈ డేంజర్ నుంచి రావడం చాలా బయట కష్టం. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటాం, కానీ ఎక్కడ వెళ్ళలేము మనం. అవునా? సో మనకి ఎవరు చెప్పలేరు, నువ్వు ఇలా ఉన్నావు మనం ఎవరు చెప్పలేము. మనకు మనం తెలుసుకోవాలి, మనకు మనం ఆలోచించుకోవాలి. మనం ఆలోచన ఎలా పోతున్నాయి, మన హృదయం ఎట్టుపోతుంది, ఏమన్నా డబ్బులు పోయినప్పుడు ఎలా అనిపిస్తుంది, మన డబ్బులు కృష్ణుడి కోసం ఖర్చు పెడితే ఎలా అనిపిస్తుంది. లేకపోతే ఖర్చు పెట్టకపోతే హ్యాపీగా ఉంటున్నావా, ఖర్చు పెడితే హ్యాపీగా ఉంటున్నావా భగవంతుడి కోసం? ఇది చిన్న సింపుల్ ప్రశ్నలు ఇవి. అవునా? భగవంతుడి కోసం ఖర్చు పెడితే హ్యాపీగా ఉంటున్నావా, భగవంతుడి ఖర్చు పెట్టుకుంటే దాచుకుంటే హ్యాపీగా ఉంటున్నావా? ఇది సింపుల్ ప్రశ్న. మరి అందరూ మరి ఎవరు చెప్పలేరు కదా, కానీ మనం వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం దీన్నే ఏమంటారు? ఆత్మ పరిశీలన, ఆత్మ ఇంట్రోస్పెక్షన్ అంటారు. ఇంట్రోస్పెక్షన్ భక్తి అంటే ప్రతి అడుగులో ఇంట్రోస్పెక్షన్ ఉండాలి. మనం ఎందుకంటే ఇది ఏదైనా వస్తువు అనుకోండి, ఇది బాగాలేదు చూసి చెప్పేయచ్చు. ఇదేమో ఎవరు చూసి చెప్పలేరు. మనకి బయటికి బాగానే ఉన్నాం, అంతా తిలకం పెట్టుకున్నాం, అంతా కంటిమాలు వేసుకున్నాం, చెప్పలేదు ఎప్పుడు మాల ఉంటుంది మన చేతిలో. చూసి అందరూ ఓకే, వీళ్ళందరూ మంచి భక్తులు, శుద్ధ భక్తులు ఏదో అనుకుంటారు మన చూసి. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా మన చేతనం, కాన్షియస్నెస్ కదా, కృష్ణ కాన్షియస్నెస్
అది మన గోల్. కానీ అది అక్కడ రావాలంటే దాన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. అటుపోతుంది కాన్షియస్నెస్. దీనికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది, ఎప్పుడు దుఃఖం కలుగుతుంది. పరదుఃఖ దుఃఖ్య, పరసుఖ దుఃఖ్య. ఇదొకటి. ఇవన్నీ మనకు తెలుసు కదా. మనకి ఏం జరుగుతుందో బయట తెలియదు కదా. మనం చూసుకోవచ్చు ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఆ విధంగా మనం ఈ ప్రభుపాద గారి వండర్ఫుల్ అమృత భాష్యం భగవద్గీత, మనకి భగవద్గీత అమృత భాష్యంతో మనం తీసుకొచ్చి ప్రాక్టికల్ గా ఎలా ఉంటుంది, ఎలా రాశారంటే ఎన్ని భగవద్గీత చదివినా కానీ సరైన డైరెక్షన్ రాదు. కానీ ప్రభుపాద గారు భగవద్గీత చదివితే డైరెక్షన్ వస్తుంది. ఏం చేయాలి ప్రభుపాద గారి గొప్ప. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ. ఎవరికన్నా ప్రశ్నలు ఉన్నాయా? महाराज दंडवत प्रणाम. ధన్యవాद प्रणाम प्रभु जी. చాలా బ్యూటిఫుల్ క్లాస్, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. प्रणाम प्रभु जी. మహారాజ్ నేను ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ రిలేటెడ్ నేను ఇంగ్లీష్ లో చెప్తాను, ఎందుకంటే నేను దాంట్లో ఇంకా బెటర్ చెప్పగలుగుతాను. అంటే ఐ వాంట్ టు డిస్క్లోజ్ సమ్ ఫ్యాక్ట్స్ లివింగ్ ఇన్ దిస్ ఫారిన్ కంట్రీ. ఇప్పుడు నేనేంటంటే వీళ్ళతో పాటు వీళ్ళు చేసేదే నేను తినాలి, అది టర్మ్స్ అండ్ కండిషన్స్. నా ఇష్టంగా నేను తినలేను. సో వాళ్ళు నాన్ వెజ్ వస్తే నేను నాన్ వెజ్ తినాలి కంపల్సరీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సభ్యత ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా పోయినప్పుడు వాళ్ళు ఒక బియర్ అనేది లిక్కర్ అనేది ఆర్డర్ చేస్తారు. అది మనం నలుగురితో కలిసి తాగకపోతే మనకు ప్రాబ్లం. అటువంటి పరిస్థితుల్లో నాకు కృష్ణ ప్రేమ ఉంది, పొద్దుగల లేచి కీర్తనం, భగవంతుడికి తులసి పెట్టి ఫలాలు అర్పించి ఫ్లవర్స్ అన్ని పెడుతున్నాను. కానీ ఇప్పుడు నాది ఇటువంటి కర్మానికి ఏదో కృష్ణ కాన్షియస్ లో ఉన్నాను, కృష్ణ లైక్ ఉంది, కీర్తన పడతాను, అన్ని చేస్తాను. కానీ నా లాంటి ఒక పర్సన్ది ఏ సిచ్యువేషన్ ఇటువంటి పరిస్థితి. Yeah, Americans are good. They are very understanding. Of course, some are not. Some may not be, but many people. చాలా మంది అర్థం చేసుకున్నట్టుగానే ఉంటారు. కాళ్ళకి మనం ఏంటంటే నాకు ఇది నేను ఐ డోంట్ టేక్, నేను తీసుకోను అంటే మోస్ట్లీ ఒప్పుకుంటారు. ఏదన్నా బలవంతం చేస్తే మన వాళ్ళే చేస్తారు, మన ఫ్రెండ్స్ మన దగ్గర చేస్తారు. జనరల్గా వాళ్ళకి ఏంటంటే దే రెస్పెక్ట్ ఇండివిజువల్స్, ఫ్రీడమ్. America's main motto is that freedom. It is founded on the foundation of freedom. So they respect individuals' freedom. So in general ga entante Americans, they like to, if you don't do something, they don't like to interfere in your freedom. Yeah. So if you explain to them, I don't take, or I'm allergic. Generally, if you say allergic, they understand better. Because in America, allergies are very seriously taken. So if you tell them I'm allergic to this, I'm allergic to that, they understand. Or if you don't, I don't take. Generally, they are like that, but not. Some cases may be there, we cannot tell. But being born in this world means we have to navigate all these things. దుఃఖాలయం అశాశ్వతం. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇది దుఃఖాలయం అశాశ్వతం. సో ఎక్కడుండి మనం కంప్లైంట్ చేసే పని లేదు. భగవంతుడు ఏమంటున్నాడు? నా దగ్గరికి రండి, మాముపేత్య కౌంతేయ పునర్జన్మ నా విద్యతి. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఎలా త్వరగా బయటికి వెళ్ళాలి, కృష్ణుడి ధామం ఎలా చేరుకోవాలని మనం ముందుకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో ఇక్కడ ఉన్నటువంటి అటాచ్మెంట్స్, వివిధమైనటువంటి భౌతికమైన వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని మెల్లమెల్లగా కృష్ణుని మీద ఆసక్తికి మార్చడానికి ప్రయత్నించాలన్నమాట. సో మిగతా పనులన్నీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ వీ హ్యావ్ టు డూ. America is not so bad in the sense that they respect individuals' freedom, but there are always people who are bullying. Bullying is very strong there.
From kids to the elders. Bullying is one of the things that is there, but not everybody. Few people are there. So, but is our choice. No? అమెరికా వెళ్ళమని కృష్ణ అని చెప్పలేదు మనకి కదా, మనకే వెళ్ళాం అక్కడ, మన చాయిస్ అది. కృష్ణుడు అయితే మనకి ఎక్కడ జన్మించినాడు, సో మనం వెళ్ళాం అక్కడికి, కృష్ణుడు మనకి అక్కడికి వెళ్ళమని చెప్పలేదు. అక్కడికి వెళ్ళాం కాబట్టి అక్కడ పరిస్థితి మనమే డీల్ చేయాలి కదా. సో ఎలాగంటే ఇప్పుడు మన జైలు ఉంది అనుకోండి, ఇప్పుడు జైలుకి వెళ్ళి జైల్లో ఇది వంట బాగాలేదు, లైట్ లేదు, ఇక్కడ సరైన బాత్రూమ్స్ సరిగ్గా లేవు, వెళ్ళి కంప్లైంట్ చేస్తే కుదరదు, అక్కడికి అలాగే ఉంటుంది. మనం ఏం చేయాలన్నా ఎనర్జీ కంప్లైంట్లో పెట్టకుండా దీని నుంచి బయటపడే మార్గం ఏంటి, ఏం అవకాశాలు ఉన్నాయి, సత్ప్రవర్తన ఉండి డిసిప్లిన్గా ఉంటే త్వరగా బయటకు వచ్చేయచ్చు. ఓకే, చేసి బయట రావడం. ఇక్కడ కంప్లైంట్ చేయడం వల్ల ఉపయోగం లేదు, ఇక్కడ కూడా అంతే, కంప్లైంట్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దీని నుంచి ఎలా త్వరగా బయటపడాలి, దానికి ఏం చేయాలి, అంతే నారాయణ స్మృతి. అంతే నారాయణ స్మృతి అంటే బతికున్నప్పుడు స్మరించుకోవాలి, అప్పుడే సరిపడేప్పుడు స్మరించుకోగలుగుతాం. అవునా, బతికినప్పుడు అంతా వేరే వాళ్ళని స్మరించి, వేరే వాటిని స్మరించి, సరిపోయేప్పుడు నారాయణలా వస్తాడు, అప్పుడు కూడా అది స్మరించుకుంటాం. అందువల్ల బతుకున్నప్పుడు కూడా మనం నారాయణ స్మరించుకోవడానికి ప్రయత్నించాలి. అందులో మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. ఇది మనం అభ్యాసం అన్నమాట, అభ్యాసం చేస్తున్నాం స్మరించుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి. సో మన చాయిస్ ఎందులో, మనం ఎక్కడికి వెళ్ళాలి మన చాయిస్. ఇప్పుడు నేను అంటార్క్టిక్ వెళ్ళి ఇక్కడ చల్లగా ఉంది కంప్లైంట్ చేస్తే, ఎందుకు పోయినా అక్కడికి, నువ్వు అక్కడే ఉంటుంది, చల్లగా ఉంటుంది. అవునా. సో అదే విధంగా అమెరికా, దేర్ ఆర్ మెనీ గుడ్ థింగ్స్ ఆర్ దేర్, సమ్ డిఫికల్ట్ థింగ్స్ ఆర్ దేర్. సో మనం అక్కడికి వెళ్తున్నాం అంటే we have to be prepared how to handle or face them. Some good things are there, some bad things are there, right? There it is very open, people are very open and everybody has freedom. Even kids, as soon as they become adults, they have complete freedom. Parents cannot force them also. So if parents cannot force, then what to speak about colleagues? They have no way to force. You can always order some juice, you can take some soda, like that. There are certain things. And nowadays vegan is very, very popular movement there, veganism. So you can say I am vegan, they understand. Many people are changing also, it is not that they are very bad. Yeah, last year we are observing many vegan restaurants are coming, and Western youth, they are living non-vegetarian and becoming vegetarians, vegan. So if we properly explain them, they are ready to accept. Something is logical, something is ready to accept. Some things we cannot explain also, that we have to tolerate. No other way. Either tolerate or come back to India. And ఇండియా వచ్చిన గ్యారంటీ ఏం లేదు. చుట్టాలు వాళ్ళు ఇళ్ళు కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉన్నారు మనోళ్ళు. కొంతమంది భక్తులు అవుతారు కొన్ని చోట్ల, చుట్టాలంతా వాళ్ళకి అగెనెస్ట్ అవుతారు. వీళ్ళు నాన్ వెజ్ తింటలేదని, ఇంటికి వస్తే నాన్ వెజ్ పెట్టలేదని. ఇవన్నీ ప్రభుజీ గొడవలు, ఇవన్నీ ఉన్నాయి. అమెరికాలోనే కాదు, ఇక్కడ కూడా ఉన్నాయి గొడవ. అక్కడ గొడవ, ఇక్కడ గొడవ, కానీ గొడవలనే ఉంటాయి అనమాట. కాకపోతే ఏంటంటే మనం మెల్లిగా డిటాచ్ చేయాలి, టాలరేట్, డిటాచ్ అండ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ ఇట్ వోంట్ బి ఈజీ, very easy also, very difficult also. Hare Krishna Maharaj, Dandavat Pranam. Bhakti, just a minute Prabhuji. If you are attached, it is very difficult. If you are detached, it is very easy. If you are detached, you can simply quit and go. అవునా, ఎవడో చుట్టూ ఎవడో మనకి ఇది పెడుతున్నాడు, వాడిని మర్చిపోగలవా? కృష్ణుడు అయితే మర్చిపోగలం. ఓకే, ఈ రోజుకి కృష్ణుని వాళ్ళు మర్చిపోదాం ఈ రోజుకి అనుకుంటాం. అంటే జనరల్ గా మనం ఏదైనా సాక్రిఫైస్ చేయాలంటే ఫస్ట్ సాక్రిఫైస్ చేసేది కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ రూల్స్, కృష్ణ చారిటీ, ఇవే ఫస్ట్ మనం సాక్రిఫైస్ చేసేది. ఎవరు? సో కృష్ణ కాన్షియస్నెస్ అంటే, భక్తి అంటే చాలా ఈజీ, అట్ ద సేమ్ టైం చాలా డిఫికల్ట్. ఇఫ్ యు ఆర్ వెరీ సింపుల్ means very simple. For me, Krishna is important, that's all.
దాన్ ఎనీబడి ఎల్స్. అవునా? అంతే కదా. ఇప్పుడు మనం కూడా చూడండి, మన అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఇంకా బయట వాళ్ళందరికీ కూడాను ఉంటే కూడాను మనకి మన అబ్బాయి మనకి ప్రయారిటీ. ఎవడన్నా దానికి ఏమైనా హాని చేస్తుంటే అరే పోరా నువ్వు, నీకు నాకు కట్టండి. అవునా? ప్రభు దాపండి. అక్కడ క్లారిటీ ఉంటుంది, ఇక్కడ క్లారిటీ రావాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్, చాలా వండర్ఫుల్ గా చెప్పినారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మహారాజ్, దండోత్ ప్రణామ్. ఆ, మహారాజ్ దండోత్ ప్రణామ్. చెప్పండి ప్రభుజీ. మహారాజ్, ఈ కర్మఫల త్యాగము అన్నారు కదా, కొద్దిగా ఇది ఒక్కసారి ఒక మాటలో మళ్ళీ ఒకసారి కర్మఫల త్యాగం చేయడం అనే దాని గురించి ఒక్కసారి చెప్పండి మహారాజ్, మళ్ళీ ప్లీజ్. కర్మఫల త్యాగం అంటే మనం కర్మలు చేస్తుంటాం కదా వేరే వేరే ఫలాల కోసం. అవును గురుజీ. అది మనకి అవసరమైనంత వరకు మనం వినియోగించుకుని మిగతాది త్యాగం చేయాలన్నమాట. అంటే వేరే వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అదే ఆధ్యాత్మికతగా ఇవ్వాలన్నమాట. ఓకే ఓకే మహారాజ్, ధన్యవాదాలు. అది ఒక మాట. దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్. ఒక క్వశ్చన్, జ్ఞాని ధ్యానం అని అన్నారు కదా, అన్నిటికంటే టాప్ కర్మఫల త్యాగమైన మహారాజ్? వీటన్నిటికంటే జ్ఞానం ధ్యానం కంటే కర్మఫల త్యాగం ఈ మూడిట్లోకి వెళ్ళ అన్నిటికంటే పెద్దది అంటే ఎక్కువ ఈ శ్లోకంలో benefit చెప్తుంది అదే కదా. అదే చదువు ఒకసారి శ్లోకం చదువు. అంటే జ్ఞాని కంటే కూడా. జ్ఞానం ఏంటి? ఆత్మ శరీరం వేరు అనుకున్నాడు. తెలిసినంత మాత్రాన సిగరెట్ తాగకూడదని తెలుసు, జ్ఞానం ఉంది, వదలాలి కదా. ఆ, జ్ఞానం అయితే ఉంది. జ్ఞానం మీకు లేకపోయినా పెట్టి మీదే ఉంటుంది అక్కడ. ఆ, ఒక త్రాగుట హానికరం అని ఆరోగ్యానికి జ్ఞానం అక్కడే అవైలబుల్ ఉంది. మీరు ఎప్పుడైతే అది సిగరెట్ పెట్టుకుంటున్నారో అక్కడే ఉంది జ్ఞానం. వెంటనే వచ్చేస్తుంది జ్ఞానం. అవునా? కానీ దాన్ని త్యాగం చేయలేం కదా, ఆ స్థితికి రాలేం కదా. సో జ్ఞానం కంటే కూడా కర్మఫల త్యాగం ముఖ్యం. అంటే టాప్ అంటే కర్మఫల త్యాగం జ్ఞానం వచ్చిన తర్వాత చేయగలరు కదా. ఈ కర్మఫలం వల్ల నాకు బంధనం ఏర్పడుతుంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది, ఆత్మ ఇక్కడ చిక్కుకుంది, నేను చేసే కర్మల వల్ల ఫలం వల్ల వేరే జన్మ వస్తుంది, మళ్ళీ అందులో చిక్కుకుంటుంది. ఇది జ్ఞానం. అదే భక్తిలో ఉంటే వీడికి ఇవన్నీ ఏం లేదు, కర్మ ఇదేంటి, ఆత్మ లేదు, శరీరం లేదు, ఏం లేదు. కృష్ణుడి కోసం, కృష్ణుడి నాకు ఇష్టం ఏదో చేస్తాను, ఇది భక్తి. కానీ రిజల్ట్ ఒకటే. వాటి తిరిగి 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 జ్ఞానము ధ్యానము తర్వాత కర్మఫల త్యాగంలో వచ్చాడు. కానీ కృష్ణ భక్తి ఉన్నాడు, కృష్ణుడి కోసం ఏం చేయడానికి రెడీ. గోపికలు చూడండి, దే ఆర్ రెడీ టు ఈవెన్ గో టు నరక్, గో టు హెల్. సో అదే ప్రభావం చెప్తారు. రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి భక్తి మార్గం డైరెక్ట్ చేయగలిగేది, ఒకటి మెల్లమెల్లగా 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 వచ్చేది. సో భక్తిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ వేరు వేరు లెవెల్స్ లో ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు అన్నీ ఉంటాయి వీళ్ళకి. భక్తులకి కర్మఫల త్యాగం ఉంటుంది, కృష్ణుడు ఎప్పుడు ధ్యానం చేస్తారు, జ్ఞానం ఉంటుంది కృష్ణుడి గురించి, ఆత్మ గురించి. సో భక్తులైన వారికి భక్తి అనేది కంప్లీట్ అన్నమాట, కంప్లీట్ ప్యాకేజ్. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్, దండోత్ ప్రణామ్. దండోత్ ప్రణామ్. మహారాజ్, ఇప్పుడు కర్మఫల త్యాగం అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు డబ్బు సంపాదిస్తారు, వాళ్ళు అవసరం ఉన్నంత ఉంచుకొని మిగిలింది ఆధ్యాత్మిక వైపు ఖర్చు పెట్టాలా, లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చా? అది అవసరం ఇంత అని దానికి నిర్దిష్టంగా కొలమానం ఉండదు కదా మహారాజ్. ఇందాక నేను అడుగుదాం అనుకున్నా, మళ్ళీ ఇప్పుడు మాతాజీ గారు మాట్లాడినామండి, మళ్ళీ మీరు మాట్లాడదు. అంటే ఎమర్జెన్సీ ఎవరికైనా ఉంటది కదా, అది ఇంపార్టెంట్ అనుకోవాలా, ఆధ్యాత్మిక ఇంపార్టెంట్ అనుకోవాలా? మనం ఫ్యూచర్ కూడా కొంచెం పెట్టుకోవచ్చు. ఎవరిలో పెళ్లిలు ఉంటాయి, వాళ్ళు బీద వాళ్ళు, వాళ్ళకి చేయలేని పరిస్థితి ఉంటది, అప్పుడు ఫ్యూచర్ కూడా కొంచెం పెట్టుకోవచ్చు. ఫ్యూచర్ కూడా కొంచెం పెట్టుకోవచ్చు. సో దీనికి కూడా ఒక లెక్క ఉంది, 25%. మీకు అవసరాలకు పోగా ఉంది, 25% మీ ఫ్యూచర్ ఉంచుకోండి, 25% మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఉంచుకోండి, మిగతా 50% ఆధ్యాత్మికత. అంటే ఇప్పుడు అట్లా ఇవ్వాలనుకున్నప్పుడు అది మన హిందూస్ కే ఇవ్వాలా, ముస్లిమ్స్ అట్లయినా ఇవ్వచ్చా మనకు ఇవ్వాలనుకుంటే? దైవ కార్యక్రమాలకు ఇవ్వచ్చు, పాప కార్యక్రమాలకు వాడితే ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు వేరే జాతి వేరే చెప్తున్నారు వినండి, అర్థమైంది. మీ డబ్బులు తీసుకెళ్ళి ఎవరన్నా నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు అనుకోండి,
అది పాపం. మీరు అందులో వాళ్ళు ఎన్ని కోళ్ళు చంపారో మీ డబ్బులు తీసుకుని అన్ని జన్మలు మీరు ఎత్తాలి. సో మీ డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చినా అప్పుడు అది పాప కార్యక్రమాలకు వాడకుండా చూసుకోవాలి. అంటే ఇందులో కూడా మనం ఇచ్చినప్పుడు తను ఏం చేస్తుండనేది మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంది అని చెప్పి తీసుకుంటారు. వాళ్ళు వేరే ఏమైనా చేస్తే మనకు తెలియదు కదా. తెలియదు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి ఇచ్చేటప్పుడు. ఇచ్చేటప్పుడు అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఓకే. కొంత కనీసం అసలు కొంత ఎవరైనా సరే అవసరం ఉంటే ఇవ్వచ్చు, కానీ మనం జాతిని లెక్కించొద్దు, అంతే కదా. జాతి అంటే ఆ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అట్లా చూడొద్దు కదా. ఎవరికైనా ఇవ్వచ్చు. కాకపోతే అది తీసుకుని దేనికి వాడతాను చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఓకే. అది ఇప్పుడు ఇందులో ఒకటి ఉంది. భగవంతుడు ఏం చెప్పాడు? నా కోసం పని చేయమన్నాడు. అది చేయలేకపోతే పని చేసి నాకు ఫలాలు ఇమ్మన్నాడు. అది చేయకపోతే కర్మఫల త్యాగం అన్నాడు, వేరే వాడికి ఇమ్మన్నాడు. అంటే ఇందులో కూడా స్టేజ్ వేరు వేరు లెవెల్స్ ఉన్నాయి. ఇందులో అన్ని ఒకటే కాదు. కృష్ణుడి కోసం పనిచేయటం ఒకటి, హరే కృష్ణ మహారాజ్, ధన్యవాదాలు ప్రణామం మహారాజ్. లేకపోతే కృష్ణుడి పని చేయలేకపోతే పని చేసి వేరే, అంటే కృష్ణుడి కోసం పని చేయడం మనకి కృష్ణుడు పని చేయడం అంత ఇది లేదు. మనకేంటి యూ వాంట్ టు డూ అవర్ ఓన్ వర్క్. మనకి వర్క్ వేరే వర్క్ అంటే ఇంట్రెస్ట్, కృష్ణుడి వర్క్ అంటే ఇంట్రెస్ట్. కానీ అది చేస్తే వర్క్ చేసి ఫలాలు కృష్ణుడికి. కృష్ణుడికి కూడా ఇష్టం లేకపోతే త్యాగం, ఏదో విధంగా త్యాగం చేయాలి. మహారాజ్, కృష్ణుడన్నా రాముడన్నా ఒకటే కదా. ఒకటే మాతాజీ. ఓకే. హరే కృష్ణ మహారాజ్, ధన్యవాదాలు ప్రణామం మహారాజ్. ధన్యవాదాలు ప్రణామం ప్రభు. మహారాజ్, నేను కృష్ణ చైతన్యంలో కర్మలు చేస్తున్నాను మహారాజ్. కృష్ణ నేను చేస్తున్న చైతన్యంలో కర్మలు చేస్తున్నారా? అవునండి. అంటే కృష్ణ చైతన్యంలో అంటే కర్మలు చేస్తున్నాను. కృష్ణ చైతన్యంలో కేవలం అకర్మలు మాత్రమే చేయగలరు, కర్మలు చేయలేరు మీరు. ఓకే మహారాజ్. అంటే దాని యొక్క నాకు ఫలితం ఏంటి? భగవద్ధామం. అంటే ఆ ఫలితాన్ని నేను అకర్మం అంటే దేర్ ఇస్ నో రియాక్షన్, నో అంటే ఫల ఫర్ యు, ఆల్ ఫల కృష్ణ. మహారాజ్, కర్మ ఫలితాన్ని ఎలా త్యాగం చేయగలను? మాతాజీ ఫోన్ లో మాట్లాడకండి. ఇక్కడ ఫోన్లు అన్ని సైలెంట్ లో పెట్టండి. మీరు క్లాసులో ఫోన్ ఎత్తడం ఏంటి? కృష్ణ చైతన్యంలో ఉండే చేసే కర్మలకి నేను ఎలా త్యాగం చేయగలను అని నా ప్రశ్న మహారాజ్. కృష్ణ చైతన్యంలో మీరు త్యాగం చేయాల్సింది ఏం లేదు. ఆల్రెడీ అది కృష్ణుడి కోసం చేస్తున్నారు. ఇంక అందులో మళ్ళీ త్యాగం చేసేది ఏముంది? మీరు జాబ్ చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు? మీ ఫ్యామిలీ కోసం చేస్తున్నారు. ఫ్యామిలీ డబ్బు ఇస్తున్నారు, అది మీ త్యాగం. అది కాదు మహారాజ్. అలాగే కృష్ణ చైతన్యంలో పనిచేయడం అంటే ఆ పని చేసేదే కృష్ణుడి కోసం. ఇంక అందులో త్యాగం చేసేది లేదు ఇంకా, ఎందుకంటే నీకేం లేదు అందులో. ఓకే మహారాజ్. అర్థమైందా? దాన్ని అకర్మ అంటారు. కృష్ణ చైతన్యంలో చేసేది చూడటానికి కర్మలాగా ఉన్నా కానీ కర్మ కదా, అకర్మ. ఓకే, అంటే ఆ కర్మ ఇట్ సెల్ఫ్ త్యాగం అనమాట అండి, అంతే కదా మహారాజ్? కర్మ ఇట్ సెల్ఫ్ ఇస్ త్యాగ. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, దట్ ఈస్ ఆల్సో సాక్రిఫైస్. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ త్యాగ. సో దేర్ ఇస్ నో కర్మ ఫల త్యాగ, బికాజ్ కర్మ ఇట్ సెల్ఫ్ ఇస్ ఓన్లీ ఫర్ కృష్ణ. గుడ్ మహారాజ్, కరెక్ట్. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో అయిపోయినాయి అన్ని ప్రశ్నలు. ఇప్పుడు వ్యవసాయ పనులలో కూడా ఏంటంటే మనం దీనికి ఇప్పుడు ఆడడానికి వీయడానికి ఇవ్వమంటారు ప్రభు, ఎట్లా ఇవ్వాల్సి వస్తుంది. ఏంటి అర్థం కాదు. మరి కళ్ళుకు లేకుంటే వైన్స్ కు ఇవ్వాల్సి వస్తుంది. ఎవరికి? కూలీలకి. కూలి వాళ్ళకి. అయితే మరి మనం ఇస్తాం కదా, మరి అది ఇదైతే కదా. మీరు వాళ్ళ పనికి జీతం ఇస్తున్నారు, సో దాని రియాక్షన్ ఏముండదు. దానికి ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళు పని చేయకుండా దాని ఇచ్చేది ఉంటుంది చూసారా, దాని రియాక్షన్ వస్తుంది. వాళ్ళు మీకు పని చేశారు, దానికి మీరు జీతం ఇస్తున్నారు, దానికి మీకు రియాక్షన్ ఇవ్వడం. కానీ వాళ్ళకి కానీ మీరు యజమాని, మీ కింద ఎవరైనా పనిచేస్తున్నారంటే మీ కింద పనిచేసే వాళ్ళ యొక్క ప్రవర్తన పాపాలకు మీరు కూడా బాధ్యతలు ఉంటారు. అంటే
వినకపోవడం మన కర్మ కదా. శాస్త్రం ఏం చెప్తుంది? గురువు కావద్దు, తండ్రివి కావద్దు, తల్లివి కావద్దు, యజమానివి కావద్దు. ఎప్పుడు? నీ కింద వాళ్ళని నువ్వు కనుక సక్రమైన మార్గంలో నడిపించకపోతే. కదా. సో హరే కృష్ణ మహారాజ్. అక్కడ కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, కానీ వాళ్ళు మీకు వచ్చి ఒకరోజు పనిచేసి వెళ్ళిపోయారు కూడా ప్రాబ్లం ఉండదు. మీ దగ్గర పర్మనెంట్ గా ఉండేవాళ్ళు ఉంటారు సరే, అయితే రెగ్యులర్ గా జాబ్ చేసేవాళ్ళు. సో మీరు వాళ్ళని కూడా మీరు పూర్తిగా వాళ్ళు చేసిన నాకు సంబంధం అనడానికి వీలు లేదు అక్కడ. మీరు చేస్తున్నా వాళ్ళు మీ దగ్గరే ఉంటున్నారు కాబట్టి మీరు యజమాని, మీ కింద వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే వారికి మీరు బాధ్యతలు. అలా అయితే మీరు యజమానులు అవ్వబాకండి అంతే. హరే కృష్ణ మహారాజ్. హరే కృష్ణ మహారాజ్. ఇప్పుడు మనము ఏదైనా టెంపుల్ కి ఏవైనా ఇవ్వాలనుకుంటే లోహాలలో రాగి శ్రేష్టమా, వెండి శ్రేష్టమా, ఇత్తడి శ్రేష్టమా? రాగి, ఇత్తడి, వెండి. రాగి, ఇత్తడి, వెండి ఏది రేట్ ఎక్కువైతే అది శ్రేష్టం అవుతుంది. మన కెపాసిటీని బట్టి అంతేనా? హరే కృష్ణ. రాగి అంటారు కదా, అందుకోసం మాత ఇవన్నీ ఏంటంటే డీటెయిల్స్, మరి అంత వాటిలో మనం వెళ్ళాల్సిన పని లేదు. మనం గుడికి ఇస్తున్నామంటే అది ఏదైనా సరే మంచిదే. గుడికి ఉపయోగపడేది మనం ఏది ఇచ్చినా అన్నీ ఒకటే. మనకి ఇచ్చేది నాణ్యమైనది ఇవ్వాలి. దానివల్ల ఇబ్బంది కలగకుండా, దానివల్ల రోగాలు రాకుండా, దానివల్ల వేరే ఇబ్బందులు రాకుండా మందిరంలో ఇచ్చింది ఏదో పాజిటివ్ ఉపయోగపడాలి, కానీ నెగిటివ్ ఇవ్వకుండా చూసుకుని ఏది ఇచ్చినా సరే మంచిది. ఇంక అందులో మన స్తోమత ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు. ఇంకా మీరు రాగి, వెండి ఇవి ఇందులో నాకైతే జ్ఞానం లేదు. వాళ్ళు ఉంటే అలాంటి మళ్ళీ అంత అవసరం లేదు. అవన్నీ మనం మంచి మనసుతోటి ఏది ఇచ్చినా మంచిది. వాళ్ళకి వాడుకుంటారు చూసారా, వాళ్ళకి ఉపయోగపడేట్టుగా. లేదు ఇప్పుడు వాడేదానికి కొంచెం దాన్ని స్థాయి పెంచడానికి చేసినా అది కూడా బాగుంటుంది. ఏదైనా సరే మనం ఇచ్చేది పాజిటివ్ గా ఉపయోగపడితే మందిరంలో భగవంతుని సేవలో దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. హరే కృష్ణ. ప్రభు మీరే అయిపోయిందా మీది? మీరు మీకు అలా ఉన్న భయంగా ఉంటే వెళ్ళిపోయి మందిరంలో జాయిన్ అయిపోండి కదా. నో రియాక్షన్, అంతా అకారం అయిపోతుంది. బయట ఉన్నారంటే మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క రూపాయి పైసా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడ వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎందుకోసం తీసుకుంటున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు, దానివల్ల ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క రూపాయి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు తెలియక ఇచ్చేసాం కదా, తెలియని జరిగిపోయింది, దానికి మనం ఏం చేయలేము. మీరు తెలిసినవి చేయండి, తెలియని భగవంతుడు వదిలిపెడతాడు. ఇప్పటి నుంచి మీకు తెలిసినవి చేయండి, మీకు తెలిసింది తప్పు చేయకండి, తెలియని తప్పులు భగవంతుడు చూసుకుంటాడు. అవునా? ఇది నియమం పెట్టుకోండి, నాకు తెలిసి ఏ తప్పు చేయను, తెలియని తప్పులు భగవంతుడు చూసుకుంటాడు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. భగవంతుడు అన్ని పాపాలను తుడిచేయగలడు, ప్రొవైడెడ్ మనకు తెలిసి పాపం చేయకూడదు. హరే కృష్ణ. మరి ఇప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు అట్లా వాళ్ళకి ఏమన్నా ఇవ్వకూడదా? అంటే పేదలు అనాథలు ఇవ్వచ్చు, ఎందుకు కూడా ఇవ్వచ్చు. పేదవాళ్ళకి కూడా అన్ని దానికి యూజ్ చేసుకుంటారు. కొన్నిసార్లు రిస్క్ తీసుకోక తప్పదు ప్రభు. బక్కగా ఉన్నాడు, చూస్తే 2-3 రోజులు ఎంత తిన్నట్టుగా ఉండి, అవునా? ఇప్పుడు కొన్నిసార్లు రిస్క్ తీసుకోక తప్పదు. వీలైతే భోజనం తినిపించవచ్చు, ఎన్నిసార్లు కుదరదు కదా, ₹1 ₹2 ఇవ్వచ్చు. కొన్నిసార్లు రిస్క్ తీసుకోక తప్పదు, అవునా? వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలంటే అప్పుడు రిస్క్ తీసుకోవాలి తప్పదు. ఇప్పుడు ప్రభుపాద గారు చూడండి, హెల్ప్ చేయడం కోసం షిప్ లో వెళ్ళారు, హార్ట్ అటాక్ ఇవన్నీ వచ్చినాయి, అవునా?
సో మనం కూడా వేరే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలంటే అప్పుడు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కనీసం విచక్షణ వాడకోవాలి. ఈ వ్యక్తి వాడతాడు లేదా అని తెలుస్తుంది అనమాట. స్మోక్ చేసేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు ఒకసారి చూస్తే తెలుస్తుంది కొంచెం. అది స్మెల్ వస్తూ ఉంటుంది కొంచెం, అది తెలిసిపోద్ది వెంటనే కదా. సో అటువంటి వాళ్ళకి ఏమన్నా స్మోకింగ్ డ్రింక్లో ఉంటే ఏదన్నా ఫుడ్, ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోండి, ఫ్రూట్స్ ఇవ్వండి. ఆపిల్ పెట్టుకోండి, ఒక ఆపిల్ ఎంత? 25 రూపీస్. అరటిపండు పెట్టుకోండి, ఎంత? 10 రూపీస్. 5 రూపీస్. 5 రూపీస్ ఇచ్చేది అంటే అరటిపండు ఇవ్వండి. కొంతమంది అరటిపండు వేసి నాకు వద్దు అంటారు. అలా వాళ్ళు తెలివిలో ఉన్నారు మహారాజ్, వద్దంటున్నారు వాళ్ళు. డబ్బులు ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇస్తున్నారు మహారాజ్ వాళ్ళు. డబ్బులు నా దగ్గర లేవు, డబ్బులు ఇవ్వను అంతే. అంటే మనం ఏంటంటే ట్రై చేయాలి తెలుసుకోవడానికి, కొంచెం మరి గుడ్డిగా కాకుండా ట్రై టు అండర్స్టాండ్ ఇట్లు పెట్టి ఆ విధంగా అండర్స్టాండ్ చేసుకుని హెల్ప్ చేసుకుంటే బెటర్. మరి గుడ్డిగా చేసేకండి. కానీ హెల్ప్ చేసేటప్పుడు ఎంతో కొంత అటు ఇటు అవ్వచ్చు. కానీ భగవంతుని మీద మార్గం నడుస్తుంటే, భగవంతుని సంతృప్తి కోసం మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే భగవంతుడు కూడా మనకి హెల్ప్ చేస్తాం. మరి అంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మేము చేసే కర్మలలో దాదాపుగా మహారాజ్ అన్ని కర్మఫల ఆసక్తితోటే కనిపిస్తున్నాయి. ఒక్కసారి డైలాగ్ ఏదైనా చూడండి, అక్కడ ఏదో ప్రాఫిట్ అండ్ లాసెస్ లేదు వస్తున్నాం. ఎప్పుడు ఎదుగుతామో మరి కర్మఫల త్యాగానికి టైం లేదు మన దగ్గర ఎక్కువ. టైం లేదు ప్రభుజీ, ఎక్కడ తిరుగుతుంది కదా. 50-60 దాటిందంటే ఇంకా ఏ క్షణం రెడీగా ఉండాలి బకెట్ తినేయడానికి. అవునా? అంతే మహారాజ్. ఈ మధ్యకాలంలో పొల్యూషన్ పెరిగిపోయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరు వ్యాయామం చేస్తే పడిపోతున్నారు, కొంతమంది డాన్స్ చేస్తే చచ్చిపోతున్నారు. అంత అయోమయంగా ఉంది అంతా. సో త్వరగా భగవంతుని సంతుష్టి కోసం బతకడం నేర్చుకోవాలి మనం. 50 ఏళ్ళు మన కోసం మనం బతికాం కదా, మన సంతుష్టి కోసం. ఇంకా ఇక్కడి నుంచి భగవంతుడి సంతుష్టి కోసం బతకాలి కదా. ఇంక లేకపోతే మరి భక్తి ఏముంది మనకి? భక్తి ఊరికే బ్రాండ్. చూపెట్టుకోవడానికి అంటే అదైనా బెటరే. కాకపోతే ఏముందంటే అది కూడా పెట్టుకోదు, మనం ఇంకా ఏమేమి చేస్తాం తెలియదు. ఎవరు చూడరు కదా. తిలకం ఇది లేదనుకోండి ఇక మన ఇష్టం. ఇంకా ఎవడే వాళ్ళు కదా తిలక పెట్టి నై చేశాను కదా, హరే కృష్ణ మీరు తినకూడదు కదా అంటారు కదా. అందువల్ల ఇది కూడా ఒక రకంగా రక్షణ. కానీ దీన్ని అడ్డు పెట్టుకుని మనం ఓకే నవ్వు కంఫర్టబుల్ అనుకోకూడదు. భగవంతుడి కోసం బతకడం నేర్చుకో. ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు, ఈ జన్మ కాబట్టి మరి ఏ జన్మ. ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఇప్పటిదాకా చేసిన వాటికి ఏముంది ఇంకా, ఎంత పెద్ద లిస్ట్ కూర్చొని ఎవరు వాళ్ళు ఆలోచించుకోవాలి. నాకు నిజంగా ఈ జన్మలో ఏం చేయాలి నేను? అవునా? నేనేం చేయాలి ఈ జన్మలో? ఏం కావాలి నాకు? యాక్చువల్గా నాకేం కావాలి? కూర్చొని మనం ఆలోచించుకోవాలి. అదే అథాత బ్రహ్మ జిజ్ఞాస. సీరియస్గా ఉండాలి. సీరియస్గా లేకపోతే బ్రహ్మ జిజ్ఞాస మన టైటిల్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డయాగ్నోస్ చేశాడు, మందులు ఇచ్చాడు, తలుపు ఇంటికి వచ్చి పక్కన పెట్టేశాడు. ఏమంటారు వాళ్ళని? కుంజర శౌచవా. బాగా నడుస్తున్నాం. ఏంటిది కుంజర శౌచవా అంటే? కుంజరం, ఎలిఫెంట్ బాత్. స్నానం చేస్తుంది, బయటకు వచ్చి మళ్ళీ బురద జరుగుంటుంది. లోపల ఉన్నప్పుడు మంచి రాజేశ్వరి ఏనుగులాగా ఉంటుంది, బయటకు వచ్చి మళ్ళీ పెద్ద పందిలాగా ఉంటుంది బురద జరుగుతుంది. అలా సో ఉద్ధారే ఆత్మన ఇంతమంది ఎన్ని క్లాసులు ఇచ్చినా చివరికి మనం ఉద్ధరించుకోవాలి. అంటే ఉద్ధరించుకోవడం అంటే ఈ వదిలి ఫాలో అవ్వాలి, వీళ్ళ ఇంట్లో నడవాలని అని మనం ఆ మాత్రం మనం ఉద్ధరించుకోవాలి. మిగతాది గురువు గారు ఉద్ధరిస్తారు.
గురువు గారి రాడార్లోకి రావాలి కదా, రాడార్లోకి రాకపోతే ఏం ఉద్ధరిస్తారు? స్కానింగ్లోకి వెళ్ళాలి కదా, స్కానింగ్ దీనిలోకి వెళ్ళలేకుండా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? తెలియదు. సో ఇది చేయకపోతే భయానకం, భయం 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 ఏం జరుగుతుందో తెలియదు, ఏ జన్మిస్తుందో తెలియదు. ఇప్పుడు భరతముని ఉన్నారు, ఆయన ఏమైంది? ఆయన జింక జన్మిస్తారు. జింకెత్తే ఏంటి? పులి అంటే భయం, ఎప్పుడు వెనకాల చెమట పడితే తెలియదు, బతుకడంగా తినేయచ్చు. ఇవన్నీ డేంజర్స్ ఉన్నాయి. డేంజర్స్ తెలుసుకోవట్లే మనం, విషయం అర్థం కావట్లేదు, మన గురించి మనకి అర్థం కావట్లేదు విషయం. ఈ వరల్డ్ ఏంటి, మనం ఏంటి, ఈ జన్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇందులో కనుక మనం భక్తికి కాకపోతే ఏం జరుగుతుంది అనేది మనకి అర్థం కావట్లేదు. సో కొంచెం భయం అవసరం. భయం భక్తి అంటారు సరే, భక్తి ఓ అని భక్తి, కొంచెం భయం కూడా ఉండాలి. భయం ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది అని భయం కూడా ఉండాలి. ఆ భయం లోపించదు, భయం కూడా కొంచెం ఉండాలి. అంటే మినిమం త్రెషోల్డ్ వచ్చారు, కర్మఫల త్యాగం వచ్చేవారు. భయం లేకపోతే ఏమవుతుంది? భయంతో సత్తు కూడా అవుతుంది. ఏమంటారు? భయం లేకపోతే విచ్చలవిడితనంగా చేస్తాం పనులు, చేయకూడని పని. సో అందువలన భగవంతుని. సో హరే కృష్ణ, ఈ రోజుకి సెలవు తీసుకుందామా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ. మనందరం కూడా గురు మహారాజ్ గారి కోసం ఒకసారి హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే.